దేవుడి స్తోత్రం. మీ అందరి కొందనాలు దేవుని మాట్లాడినాను. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతి పడతారంట. అంటే గుర్రమును బట్టి, రథమును బట్టి అతిశయ పడతారు. మనమైతే యెహోవాను బట్టి అతిశయించాలి. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. వాళ్ళు కృంగి ఉన్నారంట, మనమైతే లేచి చక్కగా నిలబడి ఉన్నాము. దేవుని స్తోత్రం. దేవుని నమ్ముకున్నాం బిడ్డలో ఎప్పుడు పడిపోయే స్థితి రాదు. వచ్చినా దేవుడు ఉంటాడు. దేవుడు మనల్ని లేవనెత్తాడు అన్నమాట. మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం పడిపోయినా మన దేవుడు లేవనెత్తాడు. అదే అన్యజనులు పడిపోయారనుకో, వాళ్ళు లేవనెత్తకి ఎవరు లేరు. ఆ లేవనెత్తే వాళ్ళు ఎవరు లేరు. అది యేసయ్యని నమ్ముకుంటే మనకు గురది. మనం లేవనెత్తే దేవుడు యేసయ్య. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక అంటున్నాడు భక్తుడు. యెహోవా రాజు, నీ బలమును బట్టి సంతోషించున్నాను. యెహోవా బలమును బట్టి మనం సంతోషిస్తామన్నమాట. నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. నీ రక్షణ బట్టి ఎంతో హర్షించున్నామంట. హర్షించాలి మనం. దేవుని స్తోత్రం. అతని మనోభీష్టము నీవు సఫలము చేసి ఉన్నావు. అతని మనోభీష్టము నీవు సఫలము చేసి ఉన్నావు అంటున్నాడు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక ఆలకించున్నావు అని చెబుతున్నాడు అంట. దావీదు పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక దేవుడు ఆలకిస్తున్నాడు అన్నమాట. మానక ఆలకిస్తాడు దేవుడు మన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన. దావీదు దేవుడు మన దేవుడు ఒకటే. మనం ప్రార్థన చేసినా నువ్వు ఒక శుద్ధమైన హృదయం కలిగి యథార్థం కలిగి ప్రార్థన చేసావు అనుకో, నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఆలకిస్తాడు అన్నమాట. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు. శ్రేయస్కర ఆశీర్వాదంతో అతన్ని ఎదుర్కొనిస్తున్నావా అంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు అంటున్నాడు. దావీదు తల మీద అపరంజి కిరీటం ఉంచాడు దేవుడు. ఆయుష్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్మని వరం అడిగాడంట దావీదు. ఆ వరం నువ్వు అంగీకరించి ఆయనకి అనుగ్రహించావు అంటున్నాడు. దావీదుకి అనుగ్రహించాడు అన్నమాట. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు దయచేసి ఉన్నాడంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను. నీ రక్షణ వలన అతనికి గొప్ప రక్షణ కలిగాను అంటున్నాడు. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. గౌరవ ప్రభావములు ధరించి ఉన్నాడు దావీదుకి దేవుడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా. దావీదుకి ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలు మనము దావీదులాగా భక్తి చేసి పొందుకోవాలన్నమాట. నిత్యము ఆశీర్వాదకారకుగా ఉండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నిత్యం ఒక్క దినమే కాదు, 2 దినాలే కాదు, నెల దినం కాదు, నిత్యం ఆయన ఆశీర్వాదం పొందుకుంటాకి
ఆయన అర్హుడిగా చేశాడనమాట, నియమించి ఉన్నాడనమాట. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నాడు అంటున్నాడు దేవుడు. సన్నిధి ఎలా అనగా రాజు యెహోవాయందు నమ్మకం ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిల్చును. నీ హస్తము నీ శత్రువులందరి కొనును. నీ దక్షిణ హస్తము నిన్ను దేశించు వారిని సిక్కించుకొను. మనం దేశించు వారి మీద మన దేవుడే పగ తీసుకుంటాడనమాట. మనం చేసే అక్కడ సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిల్చును. సర్వోన్నతిని కృప చేత అతను కదలకుండా నిల్చును అని చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్ని గుండము వలె అగుదురు. అగ్ని గుండము వలె అగుతారంట. దేవుడు పగతీర్చుకుంటే తన కోపం వలన యెహోవా వారిని నిర్మలము చేయును. తన కోపం వల్ల వారిని నిర్మలం చేస్తాడంట దేవుడు. నిర్మలం చేస్తాడనమాట. అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలములను నీవు నాశనం చేదువు. భూమి మీద ఉండకుండా గర్భఫలం కాడ నాశనం చేస్తాడంట దేవుడు. అంటే దేవుడు నమ్మకుండా అన్యజనులుగా ఉంటే చూడు వాళ్ళని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నరులలో ఉండకుండా వారిని సంతానమును నశింపజేసేదవు. నరులో ఉండకుండా వారి సంతానము నశింపజేస్తాడంట. వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించిరి. దురుప్రాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరంట. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ వింటి బిగించి వారిని ముఖం మీద కొట్టదువు. ముఖం మీద కొడతాడంట వాళ్ళని దేవుడు. స్తోత్రం, దేవుని స్తోత్రం. కానీ దాన్ని కొనసాగింపలేకపోయి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ ఇంటి నాలులను బిగించి వారిని ముఖం మీద కొట్టేదవు. యెహోవా నీ బలము బట్టి నిన్ను హెచ్చించుకొనును. మేము గానము చేసు నీ పరాక్రమమును కీర్తించేదము. గానం చేసు నీ పరాక్రమమును స్తుతించేదమంటున్నాడు భక్తుడు. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా ఆర్తధ్వని వినక రక్షించక నీవేళ దూరంగా ఉన్నావు అంటున్నాడు మాట. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండుట లేదంట. రాత్రి ఎక్కువ ప్రార్థన చేయాలి, రాత్రిపూట అసలు. దేవుని స్తోత్రం. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆశీనువై ఉన్నావు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీనువై ఉన్నావు. నా మారాలకించమంటున్నాడు అనమాట. మా పితరులు నీ యందు నమ్మకం ఉంచిరి. వారు నీ యందు నమ్మకం ఉంచక నీవు వారిని దేవుడి స్తోత్రం. వారు నీకు మొరపెట్టి విడుదల పొందారంట.
అట్లాగే మనం దేవుడికి మొరపెట్టి విడుదల పొందాలి. అలాంటి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.